నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు ఓ చిన్నారికి నామకరణం చేసిన సీఎం జగన్ తన తండ్రి రాజశేఖర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కుప్పంలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్య మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తన రాజకీయ ప్రయాణం వైఎస్ షర్మిలతో కొనసాగుతుందని వెల్లడి టీడీపీపై తన పోరాటం ఆగదని స్పష్టం నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్ ఓ చిన్నారికి నామకరణం చేశారు. సోని మోహన్ కుమార్ దంపతులు తమ 5 నెలల బిడ్డతో సీఎం దగ్గరకు వచ్చి పేరు పెట్టాలని కోరారు. జగన్ ఆ బాబును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నీకు ఏం పేరు పెట్టాలబ్బా అని ముద్దు చేస్తూ నాన్న పేరు పెడదాం అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు దేవుడు అని నామకరణం చేశారు సీఎం. ఏం పేరు పెట్టాలా బాని పేరు ఏం పెట్టమంటారు పేరు ఏం పేరు నీ పేరు పెడదాం వాళ్ళ పేరు పెడదాం తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలో 175 స్థానాలు టీడీపీవే అని కుప్పం పర్యటనలో చంద్రబాబు జోస్యం చెప్పారు. నాకు వయసు ఓ నంబర్ మాత్రమే, నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటాయి. వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాను. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యం తప్పనిసరిగా సాధిస్తాం. హంద్రినివాలో నీళ్లు పారించమంటే అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందరూ రోడ్డున పడ్డారు. సీఎం మాత్రం ప్యాలెస్లో ఉన్నారు. వాటాలు అడుగుతున్న కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు జగన్కి అర్థమయ్యే ఉంటుంది. ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మీ దాడులకు నేను భయపడను. మీరు తిన్నది కక్కిస్తాను. జగన్ సామాజిక న్యాయం ఎక్కడ చేశావు? వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీర నెయ్యి చందం. వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. 4 రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు. మారాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, సీఎం మాత్రమే. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే. గాడి తప్పిన పాలన మళ్లీ సరిచేయాలి. ఇదే నా కోరిక అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి. మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశంగా ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందలకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నాడో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మాకు అందరినీ నీళ్లు కావాలి, ఇది మా హక్కు, అవునా కదా? మళ్ళా అందులో కూడా నేను నీళ్లు బారించమంటే వీళ్ళు అవినీతి బారిస్తున్నారు. దొంగలు వీళ్ళు, ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని ఆయన వెల్లడించారు. జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉంటానని తెలిపారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతున్నానన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం తొలిసారిగా మీడియాతో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించి అన్ని విధాలా నష్టపోయానని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాను శాసనసభ్యునిగా మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. జగన్ సర్కార్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానన్నారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. తన రాజకీయ ప్రయాణం భవిష్యత్తు కార్యాచరణ అంతా వైఎస్ షర్మిలతో కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొన్నే చెప్పాను, నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం. ప్రధానంగా మరి ఈ రోజున చెప్పాలి అని అంటే కారణాలు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెయిట్ చేశాము. తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం, మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది. రానున్న రోజుల్లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంతపరమైన భావజాలంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ ఆధారంగా పార్టీ పనిచేస్తుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ ఓల్డ్ జీజీహెచ్లో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు. ఏపీలో జెండా ఎగరవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు తగినంతగా కార్యకర్తలు, నాయకులు క్షమించాలని కోరారు. నరేంద్ర మోదీ గ్యారెంటీయే తమ బలమని స్పష్టం చేశారు. కార్యకర్తల శ్రమతో మన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి మోడీ ప్రోత్సాహం అందించారని, కరోనాను ఎదుర్కోవడంలో భారత్ సక్సెస్ అయిందని చెప్పారు. సిద్ధాంతపరమైన భావజాలంతో బీజేపీ పనిచేస్తుందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ ఆధారంగా బీజేపీ పనిచేస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. और एक कार्यकर्ता के नाते कोई प्रांत की विजिट करते हैं तो स्वाभाविक तौर पर कार्यालय पर जाने का मन होता है, क्योंकि कार्यालय पर जाते हैं तो कार्यकर्ता मिल जाते हैं और पॉलिटिकल सेक्टर में रहने वाले लोगों को अपनी 3 भूमिका होती है। जब हम जनता के बीच में होते हैं तो लीडर होते हैं, ऑफिस में बैठते हैं तो एग्जीक्यूटिव होते हैं, लेकिन एक ऐसा स्थान है
वहाँ सब कार्यकर्ता होता है, वो स्थान कार्यालय होता है। यहाँ मैं भी कार्यकर्ता हूँ, आप भी कार्यकर्ता है। व्यवस्था की दृष्टि से मैं यहाँ बैठा हूँ, अब वहाँ बैठे हैं, लेकिन मैं बता दूं मैं भी एक बार मंडल का अध्यक्ष था, तब वहाँ बैठता था। आज मुझे खुशी इस बात की हुई कि मेरे कई कार्यक्रम में कई कार्यकर्ता मिले, खेस पहन के उत्साह के साथ भारत माता की जय वंदे मातरम करते करते मैं जब गाड़ी से नीचे उतरता था, मुझे हैंडशेक करते थे, मैं भी थोड़ी सी बात कर लेता था, परिचय कर लेता था। लेकिन आंध्र प्रदेश के कार्यकर्ता का एंथुजियाज्म देख के मैं इतना कहूँगा कि भारतीय जनता पार्टी का भविष्य आंध्र प्रदेश में बहुत अच्छा है। दोस्तों, हम केवल चुनावी राजनीति को हार एवं जीत के साथ नहीं जोड़ते हैं। भारतीय जनता पार्टी के कार्यकर्ता कभी हारते नहीं है। चुनावी क्षेत्र हो या कोई भी क्षेत्र हो, या तो हम जीतते हैं या हम सीखते हैं, हम हारते नहीं है। भारतीय जनता पार्टी के कार्यकर्ता हार मानने वाला नहीं होता है। మన పార్టీని ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనం ప్రతి ఒక్క కార్యకర్త తిరిగి పార్టీకి పునరంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అవసరం చాలా ఉన్నది. మనం ఇప్పుడు చూసుకుంటున్న సంస్థాగతంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఏ మేరకి బలంగా ఉన్నాం, ఇంకెంత బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ నా యొక్క జిల్లాల పర్యటన కూడా జరుగుతున్నటువంటి విషయం కార్యకర్తలందరికీ తెలుసు. ఇప్పటికీ నేను 22 జిల్లాల్లో నా పర్యటన ఇవాల్టితోటి పూర్తి చేసుకోవటం జరిగింది. కనుక ప్రతి కార్యకర్త కూడా ఏదైతే సందేశం పైనుండి నాయకులు మనకిస్తారో, ప్రత్యేకించి సోదరులు మన్సుఖ్ మాండవీయ లాంటి కార్యకర్తలు, వారు మంత్రి అవ్వకముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక వారు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారో, మార్గదర్శకం ఇస్తారో వాటిని మనం అర్థం చేసుకుని అవగాహన పెంచుకుని వారు చెప్పిన విధంగా మనం పార్టీకి అంకితం అవుతూ మన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటి పదానికి అర్థం లేకుండా అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ, అవినీతిని పెంపొందిస్తూ, విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనని గత 5 సంవత్సరాలుగా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క తెలుగువారు ఈ పరిపాలన నుండి మాకు విముక్తి కావాలి అని చెప్పి వారందరూ కూడా మనసులో ఆకాంక్షిస్తున్నటువంటి మాట వాస్తవం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ సిఐటియు నాయకులు లింగంపల్లి మోహన్ రావుతో పాటు 125 మంది వివిధ రంగాలకు చెందిన కార్మిక నాయకులు శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు సమక్షంలో టీడీపీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. కార్మిక ద్రోహ ప్రభుత్వం పోవాలంటే కార్మికులందరూ కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటిస్తారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. సర్వే నివేదికల ఆధారంగా ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై చేస్తున్న కసరత్తులు హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లి ప్యాలెస్కు క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా అనే అంశంపై సీఎం జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సర్వే నివేదికల ఆధారంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై జగనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సీఎంఓ పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చానని, కానీ నేను సీఎం జగనన్నను కలవలేదని పేర్కొన్నారు. నా సీటు విషయమే చర్చ జరిగింది, కానీ ఇంకా స్పష్టత రాలేదు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం నిర్ణయించక ముందే నేనెలా చెబుతాను? నేను రాజకీయాల్లోనే ఉన్నాను. స్పష్టత వస్తే చెప్తా అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక సాధికారత సర్వే రిపోర్ట్లు అన్ని ఆధారంగా టికెట్లను డిసైడ్ చేస్తాడు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం. అన్ని కులాలను అన్ని మతాలను మైండ్లో పెట్టుకుంటారు. తర్వాత క్యాండిడేట్ల యొక్క వారు చేసిన పనులను కూడా ఖచ్చితంగా బేరీజ్ వేసి రిపోర్ట్లను తీసుకుని ఆ రిపోర్ట్ల మీద ఆధారపడి టికెట్లను డిసైడ్ చేస్తారు. దానికి ఎందుకు? విజయవాడను శనివారం మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8:30 వరకు నగర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకునే ఉంది. మంచు కారణంగా వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడ్డారు. 8 గంటలైనా లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించారు. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డుపై మంచు అధికంగా ఉంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యపరంగా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నలుగురికి మంజూరైన 3.57 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,200 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాగా కార్డు ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యానికి భరోసాని కల్పించడం చారిత్రాత్మకమన్నారు. సెంట్రల్లోని 1,69,376 కుటుంబాలకు గాను 74,585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరందరికీ గత 4.5 ఏళ్లలో 160 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని తెలియజేశారు. వీటితో పాటు ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్లో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సమీపంలోని నెట్వర్క్ ఆసుపత్రుల వివరాలు, ఏ వ్యాధులకు ఏ ఆసుపత్రిలో వైద్యం అందుతుందో సమాచారం తెలుసుకోవడం సులభతరం అవుతుందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత క్యాంపులను ఇప్పటికే విజయవంతంగా నిర్వహించుకోగా జనవరి 3 నుంచి 2వ విడత క్యాంపులు ప్రారంభం కానున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే జీజీహెచ్లో ఇవాళ 23.75 కోట్ల రూపాయలతో నూతన బ్లాక్ ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. కోవిడ్-19 సరికొత్త వేరియంట్ JN1పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 10 లక్షల రూపాయల వరకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీంట్లో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఈ ఆరోగ్యశ్రీలో లేనటువంటి వ్యాధులకు సంబంధించి కొంతమందికి ఎవరికైనా సరే డబ్బులు ఖర్చు పెట్టినటువంటి దాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ హాస్పిటల్స్ కొత్తగా మనం ఓపెన్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ కొత్త పాత హాస్పిటల్స్ని కూడా డెవలప్ చేసుకోవడం. ఈరోజే 25 కోట్ల రూపాయలతో మనం పాత ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక బ్లాకులను కూడా మనం ఈరోజు ఉదయమే ప్రారంభించుకున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో ముందుండి ముందు చూపుతో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి కరోనా మళ్ళీ తిరిగి విజృంభిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి.
ఈ జాగ్రత్తల సందర్భంగా మనకు సంబంధించినటువంటి టెస్టులు చేసుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే ఆక్సిజన్స్ కానీ బెడ్స్ కానీ మందులు కానీ అన్నీ కూడా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యశ్రీలోనే వైద్యం చేసుకోవాలి, ఆరోగ్యశ్రీ యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా కొత్త నూతనంగా 75,000 ఆరోగ్యశ్రీ కార్డులని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గర వాలంటీర్లు, ఆరోగ్య మిత్రాలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని తెలుసుకుని ఆరోగ్యశ్రీ యాప్ సంబంధించి సమాచారం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటే సమీప ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి 5 లక్షలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షలకి మనం తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతాం. దేశంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర నిలిపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికల ప్రణాళిక, బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటివని చెప్పి జగన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం తయారు చేసిందన్నారు. 730 వాగ్దానాలు ఇచ్చి వాటిలో 15% మాత్రం అమలు చేయగలిగారని ఆరోపించారు. మొగల్రాజ్పురంలోని బోండా ఉమచే విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోండా ఉమ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పాదయాత్రలో కానీ అనేక సభలు పెట్టి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగిందని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లేపించుకుని అధికారంలోకి వచ్చాక ఆ హామీలు పూర్తిగా మరిచారని అన్నారు. టీడీపీ నాయకులు డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, గడ్డం రాజు, బత్తలకొండ, మాచర్ల గోపీనాథ్, దొంగర ఆంజనేయులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పాదయాత్రలో కానీ మరి అనేక సభలు పెట్టి కానీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు నేను ఎన్నికల మేనిఫెస్టో ఇస్తున్నాను, ఆ ఎన్నికల మేనిఫెస్టో నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది, నేను మాట తప్పను, మడమ తిప్పను అని అనేకమైనటువంటి మాటలు, వాగ్దానాలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఇంకొక 3 రోజుల్లో 2024 సంవత్సరం వస్తూ ఉంది. ఇంకొక 3 నెలల్లో ఈ ప్రభుత్వ కాల పరిమితి అయిపోతూ ఉంది. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి అని తెలుగుదేశం పార్టీ ఈరోజు గుర్తు చేస్తూ ఉంది. ఈ బుక్లో ప్రతి పేజీలో కూడా ఏ ఊర్లో ఏ తారీఖున ఏ వాగ్దానం ఇచ్చాడు, 730 వాగ్దానాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు. మైలవరం పశువుల హాస్పిటల్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విస్తన్నపేట వెళ్తున్న 350 నంబర్ బస్సు ఢీకొట్టింది. టీవీఎస్ ఎక్సెల్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న మైలవరం సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గెరెట్ తుఫాను ప్రభావంతో యూకే, ఐర్లాండ్ దేశాలు వణికిపోతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ నుంచి వచ్చిన బోయింగ్ 777 విమానం లండన్ హిత్రూ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో భారీ కుదుపులకు లోనైంది. ఓవైపు రెక్క దాదాపు నేలను తాకబోయింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Oh! 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 Stop it! Next arrival, 777 American 134 from Los Angeles. CPR 1234. Thank you. Look at the vortex coming off the wings, folks. Off the flap tips. Hear that vortex crashing down on me. Listen to it. It's over the top of me now. Oh! 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 Stop it! Oh! 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 Stop! Stop that! Stop that! Oh! Oh my God, mate! Now you tell me those pilots weren't like, oh, flipping it! Hold on a minute! Oh my goodness me, how we did not go around, I just did. శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రం నుంచి బుజ్జికొండవే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి పడే తపనను పాట రూపంలో రామజోగయ్య శాస్త్రి హృదయంగా రాశారు. జనవరి 13న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దికీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు నటిస్తున్నారు. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే. నా యువంత నువ్వు అంది పుచ్చుకొని చిందులాడవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు. ఓ చిన్నారికి నామకరణం చేసిన సీఎం జగన్, తన తండ్రి రాజశేఖర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి. కుప్పంలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన, సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్య. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, తన రాజకీయ ప్రయాణం వైఎస్ షర్మిలతో కొనసాగుతుందని వెల్లడి, టీడీపీపై తన పోరాటం ఆగదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.